మహాభారతము 2వ అధ్యాయము పర్వసంగ్రహ పర్వము. ఇందులో వచ్చేసి శమంతక పంచం గురించి, అలాగే అక్షౌహిణి ప్రమాణముల గురించి, అలాగే భారత శ్రవణ ఫలము గురించి చెప్పబడింది. మహాభారతాన్ని ఉగ్రశ్రవణుడు ఇలా కొంతమంది ఋషులకైతే వివరిస్తున్నాడు. అప్పుడు ఋషులు ఇలా అడిగారు, సుతపుత్ర, నీవు శమంత పంచకం గురించి ప్రస్తావించావు కదా, ఇది అంతా వివరంగా మేము వినాలనుకుంటున్నాము అని అడుగుతారు. అప్పుడు ఉగ్రశ్రవణుడు ఇలా చెప్పాడు, విప్రులారా, నేను శుభప్రదమైన కథలు చెప్తున్నాను వినండి. ఇందులోనే శమంతక పంచకం గురించి కూడా వినండి అని చెప్పాడు. మహాధన అయిన 3 త్రేత ద్వాపర యుగాల సంధికాలంలో కోపంతో చాలాసార్లు రాజులు సముదాయాలను సంహరించాడు. అగ్నిలా జ్వలించే తన పరాక్రమంతో రాజులందరినీ చంపి పరశురాముడు 5 రక్తపు మడుగులు చేశాడు. ఆ క్షేత్రమే శమంతక పంచకం. క్రోధంతో రాముడు 5 రక్తపు మడుగులలోని క్రోధంతో పరశురాముడు 5 రక్తపు మడుగులలోని రక్తంతో తన పితరులకు తర్పణం చేశాడని నేను విన్నాను. అప్పుడు రుచికాదులైన అతని పితృదేవతలు పరశురామునితో, పరశురామ, నీ పితృభక్తికి పరాక్రమానికి మేము సంప్రీతులయ్యాము, నీకేం కావాలో వరం కోరుకో, నీకు శుభం కలుగుతుంది అని పితృదేవతలు పరశురాముడితో అన్నారు. అప్పుడు పరశురాముడు ఇలా అన్నాడు, నా పితరులకు ప్రీతి కలిగితే నా మీద అనుగ్రహిస్తే నేను క్రోధంతో రాజులందరినీ చంపాను కదా, ఆ పాపం నుండి నన్ను విముక్తిని చేయండి, ఇదే నేను కోరుకునే వరం అని అడుగుతాడు. ఆ మడుగులు 5 తీర్థాలు ప్రసిద్ధి వహించాలి అని అడుగుతాడు. అలాగే అవుతుంది అని పితృలు చెప్పారనమాట. ఆ క్షత్రియ సమూహాన్ని క్షమించు అని వారిని చంపవద్దని పితృలు నిషేధించారు. అప్పటి నుండి పరశురాముడు క్షత్రియులను చంపడం విరమించాడన్నమాట. ఆ రక్తపు మడుగులు సమీప ప్రదేశాన్ని శమంతక పంచకం ప్రదేశమని, అది పుణ్యప్రదమని కీర్తించారు. ఏ చిహ్నాలతో ఏ దేశం కూడా కనిపిస్తుందో ఆ దేశాన్ని ఆ పేరుతోనే ధీమంతులు పిలుస్తారు. ద్వాపర యుగానికి కలియుగానికి సంధికాలం వచ్చినప్పుడు కురుపాండవ సేనలకు ఆ శమంతక పంచక ప్రదేశంలో యుద్ధం జరిగింది. మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశం గురించి ఆ ఉగ్రశ్రవణుడు చెప్తూ ఉన్నాడు. ఉగ్రశ్రవణుడు ఇంకా ఇలా చెప్పాడు, భూ సంబంధమైన మెట్టపల్లాలు అనే దోషాలు లేని పరమ ధర్మ ప్రదేశంలో యుద్ధకాంక్షతో 18 అక్షౌహిణులు చేరాయి అని చెప్పాడు. అక్కడకు చేరిన అక్షౌహిణులు రాజులు అక్కడే చనిపోయారు. అందుచేత ఆ దేశానికి శమంతక పంచకం అని పేరు వచ్చింది అని ఇలా చెప్తూ ఉన్నాడు. ప్రదేశం పుణ్యప్రదమని, రమణీయమని కీర్తించబడింది అని చెప్తూ ఉన్నాడు. విపులారా, ఆ ప్రదేశం 3 లోకాల్లోనూ ఎలా ప్రసిద్ధి చెందిందో మీకు నేను చెప్తాను అనుకుంటూ చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఋషులు ఇలా అడిగారు, సూతపుత్ర, నీవు అక్షౌహిణులు అని చెప్పావు కదా, ఆ మాట మరింత వివరంగా వినాలని కోరుకుంటున్నాం అని అన్నారు. మహాభారత యుద్ధం ఎవరైనా విని ఉంటే ఖచ్చితంగా అక్షౌహిణులు అనే మాట కూడా విని ఉంటారు. అసలు ఈ అక్షౌహిణులు అంటే ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అక్షౌహిణి యొక్క పరిమాణం ఎంత అంటే, అందులో పదాతులు, గుర్రాలు, రథాలు, ఏనుగులు ఎన్నెన్ని ఉన్నాయో నీకు అన్నీ తెలుసును కదా, అవి అన్నీ మాకు చెప్పు అని ఋషులు ఉగ్రశ్రవణుని అడుగుతూ ఉన్నారు. అప్పుడు ద్వాపర యుగానికి కలియుగానికి సంధికాలం వచ్చినప్పుడు భారతము అప్పుడు ఉగ్రశ్రవణుడు ఇలా చెప్తూ ఉన్నాడనమాట. ఒక రథం, ఒక ఏనుగు, 5 పదాతులు అంటే మనుషులు, 3 గుర్రాలు కల సేనాపతి అనబడుతుందంట. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఒక రథం, ఒక ఏనుగు, 5 పదాతులు అంటే 5 మనుషులు, 3 గుర్రాలు ఉంటే దాన్ని ఒక సేనాపతి అని అంటారు. అలా ఇటువంటి 3 పత్తులు కలిస్తేనేమో సేనాముఖం అనబడుతుంది. 3 సేనాముఖాలను గుల్మం అంటారనమాట. 3 గుల్మాలనేమో గణం అంటారు. 3 గణాలు కలిపితే వాహిని అంటారు. 3 వాహినిలనేమో పృథవ అవుతుంది. 3 పృతనలనేమో ఒక చమురు అంటారు. 3 చమువులనేమో ఒక అనీకిని అంటారు. 10 అనీకిలనేమో అక్షౌహిణి అంటారనమాట. సో ఇలా ఈ అక్షౌహిణి ఏర్పడింది. సో ఇప్పుడు మీకు అంత క్లమ్జీగా ఉంది, ఎంతమంది కలిస్తే అక్షౌహిణి అనేది మీకు క్లారిటీ కోసం చెప్తాను. అక్షౌహిణిలో 21,870 మంది 70 రథాలు ఉంటాయన్నమాట. అలాగే ఒక గణిత శాస్త్రజ్ఞుడైతే దీన్ని క్యాలిక్యులేషన్ చేసి చెప్పారు. మనం క్యాలిక్యులేట్ చేసిన సేమ్ ఇదే అంకె వచ్చింది, నేను చేసి చూశాను. అలాగే ఏనుగులు కూడా అన్నీ ఉంటాయన్నమాట. అంటే 21,875 ఏనుగులు ఉంటాయి. ఆ తర్వాత 1,09,380 మంది ఏమో పదాతులు మనుషులు ఉంటారనమాట. ఆ తర్వాత 65,610 ఏమో గుర్రాలు ఉన్నాయి. సో ఈ చెప్పినవన్నీ కలిపి అక్షౌహిణి అవుతుందన్నమాట. సో
ఇప్పుడు ఎంతమంది కలిస్తే అక్షౌహిణి అయిందో చూశారు కదా, అటువంటి 18 అక్షౌహిణిలు యుద్ధంలో జీవం విడిచాయన్నమాట. సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత ఘోరంగా ఉంటుందో మహాభారత యుద్ధం అనేది. సో ఈ విధంగా సంఖ్యాశాస్త్ర విధులు అంటారనమాట. సో కురు పాండవ సేనలు రెండు కలిపి 18 అక్షౌహిణులు అయ్యాయన్నమాట. సో అద్భుత కృత్యాలు చేసే కాలం యొక్క ప్రేరణ రవణలను నిమిత్తం చేసుకొని అక్కడ చేసిన రాజలంలో ఒక్కరే చనిపోయారు. మీకు ఇక్కడ అర్థం కాకపోవచ్చు, ఇప్పుడు వివరంగా తెలుస్తుంది. అందులో పరమవేత్త అయిన భీష్ముడు 10 రోజులు యుద్ధం చేశాడు. తర్వాత ద్రోణుడు ఏమో కౌరవ సేనను 5 రోజులు రక్షించాడు. తర్వాత శత్రుసేనుడు పీడించే కర్ణుడు 2 రోజులు యుద్ధం చేశాడు. తర్వాత శల్యుడు ఒక పూట యుద్ధం చేశాడు. తర్వాత గదా యుద్ధం జరిగింది. సో ఆ రోజు రాత్రే అశ్వత్థామ, కృతవర్మ, కృపుడు ఆదమరిచి నిద్రిస్తున్న పాండవ సైన్యాన్ని అయితే చంపివేశారు అని ఉగ్రశ్రవణుడు ఋషులకి చెప్తూ ఉన్నాడు. అయితే ఋషులలో ఒకరైన శౌనక మహర్షితో ఉగ్రశ్రవణుడు ఇలా అంటాడు, నీవిప్పుడు వింటున్న ఈ ఉత్తమమైన ఇతిహాసం భారతం జనమేజయుని సర్పయాగంలో వ్యాస శిష్యుడైన వైశంపాయనుడు విస్తరించి చెప్పాడు. అందులో రాజులందరి పరాక్రమాలు, కీర్తులు వర్ణించబడినవి. అందులో మొదట పౌలోమ పర్వం, అస్తీక పర్వం చెప్పబడినవి. వాడిని స్మరిస్తాను అని చెప్తూ ఉన్నాడు. మోక్షం పొందాలనుకునే వారు ముందుగా వైరాగ్యం పొందినట్లు ప్రజ్ఞాలైన మానవులు ఈ భారతాన్ని పొందాలి, చదవాలి. ఎందుచేతనంటే ఇది విచిత్రమైన అర్థాలతోనూ అనేక సిద్ధాంతాలతోనూ ఆచరణలతోనూ కూడి ఉన్నది. తెలుసుకోదగిన వానిలో ప్రధానమైనది ఆత్మ, ప్రియమైన వానిలో ప్రధానమైనది జీవితం. అలాగే అన్ని విజ్ఞానలోనూ ఈ ఇతిహాసం ప్రధానము, శ్రేష్టము కూడా. ఆహారం విడిచిపెడితే శరీరం ధరించడం కష్టం కదా, సాధ్యం కాదు కదా. అలాగే ఈ మహాభారతాన్ని విడిచిపెడితే ఏ కథ భూమి మీద నిలవదు. అనగా అన్ని కథల నిర్మాణానికి ఈ భారతం మూలమని భావం అని చెప్తూ ఉన్నాడు. అభ్యుదయాన్ని కాంక్షించేవారు సత్కులీనుడైన రాజును కోరినట్లు ఈ మహాభారతాన్ని కవులందరూ ఆశ్రయిస్తారు అని చెప్తూ ఉన్నాడు. స్వరవ్యంజనాలతో నిండిన వాక్కు అంతా లోకాన్ని, వేదాన్ని ఆశ్రయించినట్లు ఈ భారతేతిహాసం మీద అర్పించబడిన బుద్ధియే ఉత్తమమైనది. ఈ భారతేతిహాసం జ్ఞానంతో పూర్ణమైనది. విచిత్రమైన పదాలతో, అర్థాలతో, న్యాయాలతో, వేదార్థాలతో కూడినది. దీని పర్వసంగ్రహం చెప్తాను విను. మొదటిది సర్వానుక్రమణిక, రెండవది పర్వసంగ్రహణ, పౌష్య పర్వం మూడవది, తరువాతది వరుసగా పౌలమ పర్వం, అస్తీక పర్వం, అంశావతార పర్వం, సంభవ పర్వం. ఈ సంభవ పర్వం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. ఆ తరువాతవి పాంచాలి స్వయంవర పర్వం, అంటే క్షాత్ర ధర్మంతో ఇతర రాజులను జయించినది. వైవాహిక పర్వం, విదురాగమన లంబస పర్వం, అర్జున వనవాసం, సుభద్రాహరణం, తరువాతది హరణహారిక, ఆ పైన కాండవ వదన దహనం, మయదర్శనం, తరువాతది సభాపర్వం, తరువాతది మంత్రపర్వం. ఇందులో సభాక్రియ పర్వం, లోకపాల సభాఖ్యాన పర్వం, రాజసూయ రంభ పర్వం ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడనమాట. రాజసంధవ పర్వం, దిగ్విజయ పర్వం, తరువాతదేమో రాజసూయ పర్వం అనమాట. తరువాతది అర్ధాభిహరణం, శిశుపాలవద, ఆ తరువాతది ద్యూత పర్వం, అనుద్యూత పర్వం. ఇలా 18 ఉపపర్వాలు కూడా ఉన్నాయి. మహాభారతంలో చెప్పబడిన చాప్టర్స్ అన్ని కూడా ముందు మనకి ఏదైనా లెసన్స్ ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, ఈ చాప్టర్ ఇలా ఉంటుంది, ఈ చాప్టర్. సో ఇది హెడ్డింగ్ అనమాట. సో ఒక్కొక్క చాప్టర్ ఇలా ఉంటుంది అని ముందే మనకి వివరించారనమాట. ఆ తరువాతది అరణ్య పర్వం, దీనిని మనం వన పర్వం అని కూడా అంటారు. దీనిలోని ఉపపర్వాలు 21 ఉంటాయన్నమాట. సో 21 పర్వాలు ఏంటి అనేది మనం ఒక్కొక్కటి చూద్దాము. ఒకటి అరణ్య పర్వం, కిర్మీవద పర్వం, అర్జున స్వాభిగమన పర్వం, జేతయద్ధ పర్వం, తరువాతది అర్జున వాభిగమైన పర్వం, ఈశ్వరాయ పర్వం, శ్రీకైరాత పర్వం, అనులోపాఖ్యావర ఇది ధర్మ ప్రబోధక కరులు, తరువాతది ఇంద్రలో కలిగమన పర్వం, స్మారకము అయినది, తరువాతది బుద్ధిమంతుడైన ధర్మరాజు తీర్థయాత్ర పర్వం ప్లస్ జటాసురవధ పర్వం, నిర్వాత కవచ యుద్ధ పర్వం, ఆజగర పర్వం, శ్రీ మార్కండేయ సమాస్య పర్వం, తరువాతది ద్రౌపది సత్యభామ స్వయం సంవాద పర్వం, ఘోషయాత్ర, మృగస్వప్నాద్భవ పర్వం, వ్రీహిరౌని కాళ్యాహవ పర్వం, ద్రౌపది వారణ పర్వం, జయద్రథ విమోక్షణ పర్వం, రామోపాఖ్యానం, తరువాతది పతివ్రత మహత్వం, ఇందులోనే సావిత్రి చరిత్ర, తరువాతది కుండలాహరణ పర్వం, ఆ తరువాతది ఆరణీయ పర్వం. ఇలా వనపర్వం
పర్వంలో 22 ఉపపర్వాలు అయితే ఉన్నాయంట. సో ఈ ఉపపర్వాల గురించి ప్రస్తుతం చెప్పలేదు, అంటే మనకు ముందు పోతే తెలుస్తూ ఉంటుంది కనుక. తరువాతది విరాట పర్వం. ఇందులో 5 ఉపపర్వాలు ఉంటాయి. ఏంటి అంటే పాండవ ప్రవేశ పర్వం, సమయపాలన పర్వం, కీచక వధ పర్వం, గోగ్రహణ పర్వం, వైవాహిక పర్వం. ఇది ఉత్తరాభిమన్యుల వివాహం గురించి ఉంటుంది. ఆ తర్వాతది పర్వం అద్భుతమైన ఉద్యోగ పర్వం అన్నమాట. సో ఇందులో ఏమో 10 ఉపపర్వాలు అయితే ఉంటాయి. ఉద్యోగ పర్వంలో 10 ఉపపర్వాలు ఏంటి అంటే సైన్యోద్యోగ పర్వణ సంజయమాన పర్వం, ప్రజాగర పర్వం. ఇది ధృతరాష్ట్రుని మానసిక వేదన వలన చెప్పబడింది. సనత్సుజాత పర్వం. ఇది రహస్యమైన ఆధ్యాత్మిక విద్యను గురించి చెప్పబడింది. తర్వాతది యానసంధి పర్వం, భగవద్యాన పర్వం. ఇందులోనే మాతలి చరిత్ర, గాలవ చరిత్ర, గరుడుని చరిత్ర, పరశురాముని చరిత్ర, షోడశ రాజుల చరిత్రలు అయితే ఉంటాయన్నమాట. సో అందుకనే మన మహాభారతం తెలుసుకుంటే ఇంత ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలుస్తుంది పూర్తిగా. కృష్ణుని సభాప్రవేశం, విధుల వృత్తాంతం, సైన్యం 2 పక్షాకులు చేరడం, విశ్వోపాఖ్యానము ఉన్నాయి. భగవద్యాన పర్వంలోనేమో ఇందులోనేమో కృష్ణుడితో జరిగిన వివాద పర్వము ఉన్నాయి. తర్వాతది 7వ ఉపపర్వం సైన్య నిర్వ్యాన పర్వం అన్నమాట, అందరికీ హర్షం కలిగించేది. తర్వాత ఉలూక దూత పర్వం, ఆ తర్వాతది రథాతిరథ సంఖ్యాన పర్వం, ఆ తర్వాతది చివరిది అంబోపాఖ్యాన పర్వం అన్నమాట. మళ్ళీ దీనిలో వచ్చేసి 4 ఉపపర్వాలు ఉన్నాయి. అవి ఒకటి వచ్చేసి జంబూఖండ వినిర్మాణ పర్వం, భూమి పర్వం. ఇది ద్వీపాల విశేషాలు చెప్తుంది. ద్రోణాభిషేచన పర్వం, సంక్షప్త వదస్తత పర్వం, తరువాతది భగవద్గీత పర్వం, భీష్మవధ పర్వం. ఆ తర్వాతది ద్రోణ పర్వంలో 8 ఉపపర్వాలు అయితే ఉన్నాయి. సో ద్రోణాభిషేచన పర్వం మొదటిది, రెండవది సంక్షప్తక వధ పర్వం, 3వ పర్వం ఉపపర్వం అన్నమాట. అభిమన్యు వధ పర్వం, ప్రతిజ్ఞా పర్వం, జయద్రథ వధ పర్వం, ఘటోద్గజ వధ పర్వం, ద్రోణవధ పర్వం. ఇది శరీరానికి గగ్గురుబాటు కలిగిస్తుందంట. సో ఆ తర్వాత నారాయణాస్త్ర మోక్ష పర్వం, తర్వాతది కర్ణ పర్వం. దీనిలో ఉపపర్వాలు అయితే లేవు. తర్వాతది శల్య పర్వం. ఇందులో 3 ఉపపర్వాలు ఉన్నాయి. ఒకటి శల్య పర్వం, రథ ప్రవేశ పర్వం, గదా పర్వం అన్నమాట. సారస్వత పర్వంలో తీర్థాలు వంశాలు కీర్తించబడినవి. తరువాతది బీభత్సం సృష్టించిన సౌప్తిక పర్వం. ఈ సౌప్తిక పర్వంలోనేమో మళ్ళీ ఒకటి వచ్చేసి సౌప్తిక పర్వం, రెండవది ఇషిక పర్వం. సో 2 ఉపపర్వాలు ఉన్నాయన్నమాట. తర్వాత శ్రీ పర్వంలో 3 ఉపపర్వాలు ఉన్నాయి. ఒకటి జలప్రదానిక పర్వం, స్త్రీ విలాప పర్వం, శ్రాద్ధ పర్వం అనమాట. ఇందులో కురువంశస్థుల పారలౌకిక క్రియలను నిర్వర్తించబడినవన్నమాట. ఆ తర్వాత చార్వాకుడు అనే రాక్షసుడు బ్రాహ్మణ రూపంలో రావడం, ధర్మరాజుకు పట్టాభిషేకం, గృహాలను సోదరులకు, ఇదంతా శాంతి పర్వంలోని మొదటి విభజించబడిందనమాట. ఉపపర్వం అయిన రాజధర్మానుశాసనంలో కూడా ఉంది. ఇక ఆపద్ధర్మాలు కూడా శాంతి పర్వంలో 2వదైన ఆపద్ధర్మ పర్వంలో చెప్పబడ్డాయి. తరువాత శాంతి పర్వంలో 3వది మోక్షధర్మ పర్వం. ఇందులో శృక ప్రశ్నాభిగమనం, బ్రహ్మ ప్రశ్నానుశాసనం, ధనుర్వాసుని ప్రాదుర్భావం, మాయ సంవాదం ఉన్నాయి. తర్వాత పర్వం ఆనుశాసనిక పర్వం. ఇందులో 2 ఉపపర్వాలు. దాన ధర్మ పర్వం, భీష్ముని స్వర్గారోహణ గురించి చెప్పబడింది. అశ్వమేధిక పర్వంలో 2 ఉపపర్వాలు ఉన్నాయి. ఒకటి అశ్వమేధిక పర్వం, అనుగీతా పర్వం. ఈ పర్వం ఆధ్యాత్మిక పరమైనదన్నమాట. ఇందులో ఆశ్రమవాస పర్వం కూడా ఉంది. 2వది పుత్రదర్శన పర్వం, 3వది నారదాగమ పర్వం అని 3 ఉన్నాయి. ఉపపర్వాలు అయితే ఉన్నాయి. తరువాతది ఘోరమైన మోసల పర్వం, ఆ తర్వాత మహాప్రస్థానిక పర్వం, ఇదేమో స్వర్గారోహణ పర్వం. 3 పర్వాలలో ఉపపర్యాలు అయితే లేవు. తరువాతది హరివంశం. దీనిని భారతం పరి అంటారనమాట. దీనిని బిల్ల పర్వం అని కూడా అంటారు. సో ఇందులో హరివంశ పర్యం, విష్ణు పర్యం, కృష్ణలీలలో మొదలగునవి అయితే చెప్పబడినది. కిల పర్వాల్లోనే భవిష్య పర్వం కూడా చెప్పబడింది. వ్యాస మహర్షి భారతాన్ని 1000 ఉపపర్వాలతో చెప్పాడు. దానినే సూతపుత్రుడైన రౌ మహర్షిని తరువాత పర్వాలుగా నైమిషారణ్యంలో చెప్పాడనమాట. సో ఈ వీడియోలో మనకి జస్ట్ మహాభారతంలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అనేది సింపుల్ గా చెప్పడం జరిగింది అనమాట. అంటే జస్ట్ లెసన్ టాపిక్స్ చెప్పబడినది. అండ్ మన నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఒక్కొక్క టాపిక్ లో ఎటువంటి కంటెంట్ ఉంటుంది, అంటే ఏం చెప్పబడింది అనేది వివరంగా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ఒక పెద్ద మహాసముద్రమైన మహాభారతం అనే సముద్రంలోకి మునిగే ముందు తెలుసుకోవాల్సిన చిన్న చిన్న చాప్టర్స్ అంతే. సో నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.